హాయ్! హలో! ఇప్పుడు మా ఇంటి విశేషాలు సరదాగా మీ ఇంట్లో చూసేద్దామండి. వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటివి కూడా కొనుక్కోవాలి అని చెప్పి నేనెప్పుడూ అయితే అనుకోలేదు. అంటే మాకు మా ఊర్లో అరటి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల అరటి బోదెలు ఈజీగా దొరికేస్తాయండి. కానీ ఇక్కడ రూ. 25 ఎట్టయితే ఈ అరటి బోద కొన్నాను. అలానే పువ్వులు ఇది ఎలాగా రెగ్యులర్‌గా ఇంకా కొనుక్కోవడమే అవుతుంది ఇక్కడికొచ్చిన కానుండి కూడాను. ఈ వీడియో ఆదివారం సాయంత్రం షూట్ చేశానండి. సోమవారం ఉదయం పోలి పాడ్యమికి సంబంధించినటువంటి పూజ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాను. చలికాలం మొదలైంది కాబట్టి నెయ్యి అయితే గడ్డగట్టేస్తుందండి. అందుకని నెయ్యి కరగటానికి హాట్ వాటర్‌లో ఈ ప్లాస్టిక్ బాటిల్‌ని అయితే ఇట్లా ఉంచితే నెయ్యి అయితే కరుగుతుంది. దానిని ఒత్తుల్లో ముంచి మనమైతే 31 వేసుకునే వాళ్ళు 31, 33, 35 ఇట్లా ఎవరి ఇంటి విధానాలు బట్టి వారు వేసుకుంటూ ఉంటారు కదా! ఇక అరటి బోదనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించేద్దాము అనుకుంటున్నానండి. అలానే ఒత్తులను కూడా నానబెట్టుకొని ఉంచుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే హడావిడైపోతుంది. పైగా ఒత్తులు నానుంటేనే బాగా ఎలుగుతాయండి. ఇక ఈ నెలలో ఈ పక్కన ప్లాస్టిక్ వైట్ కలర్ బాక్స్‌లో పెట్టినవి ఈ నెలలో మనం గుడికి వెళ్ళినప్పుడు గానీ, లేదా వేప చెట్టు, రాయి చెట్టు దగ్గర గానీ, మనం చిన్న చిన్న ప్రమిదలలో గుడి దగ్గర ఏదైనా చెట్టు అంటే ఉసిరి చెట్టు కానీ ఇట్లాంటి చోట వెలిగించుకుంటూ ఉంటాం కదా! అవన్నమాట. ఇవి కార్తీక మాసం స్టార్టింగ్‌లోనే నానబెట్టి ఉంచాను. అవి మ్యాక్సిమం అయిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఒక 10, 15 ఉన్నాయి. అవి ఇప్పుడైతే యూజ్ చేసేస్తున్నాను. నేనైతే మా ఇంట్లో మేమెప్పుడూ కూడా 33 ఒత్తులైతే వేసుకుంటాము. రెండేమో కార్తీక దామోదరుడికి వేసుకుంటామండి. మొత్తం 35 ఒత్తులైతే వేసుకుంటాము. 31 వేసుకుంటాము. 2 వినాయకుడికి, 2 కార్తీక దామోదరుడికి మొత్తం 35 ఒత్తులైతే వేసుకుంటామండి. ఇది ఎవరి ఇంటి విధి విధానాల బట్టి వారికైతే ఉంటుంది. మేమైతే 35 ఒత్తులు వేసుకుంటాము. దానికోసం నేను ఇలా ముందుగానే నెయ్యిలో అయితే నానబెట్టి ఉంచుతున్నాను మార్నింగ్‌కి. ఈ విధంగా నెయ్యిలో నానబెట్టి ఉంచడం వలన బాగా మంచిగా వెలుగుతాయండి దీపాలైతేని. కార్తీక మాసం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అయిపోయిందో కూడా సరిగ్గా గమనించం కదండీ. తెల్లవారుజామునే లేవటం, దీపాలు వెలిగించుకోవటం, వదులుకునేవాళ్ళు తులసి కోట ఉన్నవాళ్ళు దీపాలు వదులుకోవటం, సాయంత్రం గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకోవటం, మళ్ళీ మార్నింగే లేవటం తెల్లవారుజామున. అసలు ఎప్పుడు కార్తీక మాసం వస్తుందో, ఎప్పుడు కార్తీక మాసం అయిపోయిందో కూడా తెలియకుండా టైం అయితే ఇట్టే గడిచిపోతూ ఉంటుంది కదా! నాకైతే ఉన్న నెలలన్నిటికన్నా కూడా ఈ కార్తీక మాసము అనేది చాలా ఇష్టము. ముఖ్యంగా దీపాలు పెట్టడం అంటే ఇష్టమండి. ఇక ఈ అరటి బోదలకు కూడా పసుపు రాసుకుని కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను. మాకైతే తులసి కోట లేదండి. కాబట్టి ఇంట్లోనే ఒక తాంబూలం అంటే పెద్ద స్టీల్ పళ్ళెంలో అయితే దీపాలైతే వదులుకుంటానండి. అక్కడ కార్తీక దామోదరుడికి పూజ చేసుకుని దీపాలైతే వదులుకుంటాను. మాకు తులసి కోట అయితే లేదు. అందరికీ ఇలానే ఉండాలని అయితే ఏమీ లేదండి. ఇది నేను చేసుకునేటటువంటి పూజ కాబట్టి మా ఇంటి విధి విధానాలు బట్టి నేనైతే చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా పోలిపాడ్యమి పూజని చేసుకున్నారా అండి? చేసుకుని గాని ఉంటే నాకు సరదాగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక కార్తీక మాసం అయిన వెంటనే మేమైతే మార్గశిర లక్ష్మీ వారాలు అని చెప్పేసి వైజాగ్‌లో ఉన్నప్పుడు చేసేవాళ్ళము. 4 వారాలు చేసేవాళ్ళమండి. మార్గశిర లక్ష్మీ వారాల మధ్యలోనే మనకి ధనుర్మాసం కలుస్తుంది కదా! మా ఊర్లో అయితే ధనుర్మాసాన చిన్న చిన్న పిల్లలకి గొబ్బిళ్ళైతే పెట్టిస్తామండి. ఈ నెల కూడా పిల్లలందరికీ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుండి మనకి సంక్రాంతి పండుగ వరకు కూడా గొబ్బిళ్ళైతే చక్కగా పెట్టిస్తాము. ఇక స్టీల్ తాంబూలంలో ఈ చిన్న తాంబూలం అయితే పెడతానండి. ఎందుకంటే నా దగ్గర ఇత్తడిది పెద్ద తాంబూలం అయితే లేదు. చిన్న ఇత్తడి తాంబూలమే ఉంది. అందులో అయితే పట్టవు. ఇక ఇది మార్నింగ్ దీపాలు వదులుకున్న తర్వాత తీసినటువంటి ఫోటో అండి. ఈశాన్యం మూల ఇంటికి ఈశాన్యం మూల తాంబూలం పెట్టి నీటిలో అయితే వదిలేసుకున్నానండి.
ఇక అలాగనే ఇంట్లో పూజ కూడా చేసేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ 4:30కే లేచామండి. అంటే పోలిపాడ్యమికి దీపాలు వదులుకోవాలి కాబట్టి. అందులోకి చుక్క రాకుండా వదులుకోవడం చాలా మంచిది అంటారండి. దానివలన 4:30కే చక్కగా లేచి, మంచిగా పోలిపాడ్యమికి సంబంధించినటువంటి పూజ చేసేసుకుని, ఇంట్లో కూడా చక్కగా పూజ చేసేసుకుంటూ ఉన్నాము. స్వామివారికి సీతాఫలాలు నివేదించి, నాకొచ్చినటువంటి మంత్రాలు చదువుకుంటూ చక్కగా పూజనైతే చేసేసుకున్నానండి. ఏదేమైనా తెల్లవారుజామునే పూజ చేసుకోవడం వలన మనసుకి చాలా ప్రశాంతంగాను, హాయిగాను ఉంటుంది. ఆ రోజంతా ఒక పాజిటివిటీ మన మైండ్‌లో అయితే అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుందండి. ఉదయాన్నే పూజ అయితే మనసంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక టిఫిన్ విషయానికొచ్చేస్తే ఈరోజైతే పూరీలు చేశానండి. ఒక్కొక్కసారి ఏంటో ఈ పూరీలు అస్సలు పొంగనే పొంగవండి. ఒక్కొక్కసారి అసల పొంగదు అనుకున్నప్పుడు ఈజీగా పొంగుతూ ఉంటాయి. ఇక నేను గోల్డ్ స్కీమ్ ఒకటైతే కట్టానండి. అది ఇవాల్టితో కంప్లీట్ అయిపోతుంది. అంటే 11 నెలలు మాత్రమే మనం గోల్డ్ స్కీమ్ కడతాం కదండీ! ఒక నెల బోనస్ అయితే ఇస్తారు కాబట్టి ఈ నెలతో గోల్డ్ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మరి షాప్‌కెళ్ళి నేను ఏ గోల్డ్ తీసుకున్నాను అంటే చిన్నవేనండి. నేను కట్టిన దానికి చిన్నవే వస్తాయి. పెద్దవేమీ రావు. మరి నాకొచ్చే అమౌంట్‌కి నేను ఏ విధమైనటువంటి వస్తువులు తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక రెండోసారి గోల్డ్ స్కీమ్ కట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నానండి. గోల్డ్ రేట్ అయితే పెరుగుతూనే ఉంది. కానీ మనం కూడా కట్టుకోగలగాలి కదా! చూడాలండి. వీలుంటే ఖచ్చితంగా కట్టడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే 11 నెలలు గిర్రున తిరిగొచ్చేస్తూ ఉన్నాయి. అదే డబ్బులు మనం ఇంట్లో పెడితే ఏదో ఖర్చుకి వాడేస్తూ ఉంటాము. ఇలా గోల్డ్ స్కీమ్ కట్టడం వలన మనకి ఎంతో కొంత గోల్డ్ అయితే అమురుతుందండి. అదే ఇంట్లోనే మనం దాచుకున్నట్లయితే ఆ డబ్బుల్ని ఏదో ఖర్చొచ్చేస్తూ ఉంటుంది. వాటికి ఖర్చు పెట్టేస్తాము. ఇంకా చెప్పాలంటే అనవసరపు ఖర్చులకైతే ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటామండి. ఇక పూరి అయితే తినేస్తూ ఉన్నాను. ఇవి అంతగా యాగలేదండి. అయినా పర్వాలేదు. నేనే కాబట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను. అదే ఇలా సరిగ్గా ఏగి ఏగని పూరి మా అమ్మ గాని నాకెట్టిందంటే, ఇలాంటి పూరీలు పెడతావా అని అరుస్తా ఉంటాము. మనం కాబట్టి నోరు మూసుకు తినేస్తూ ఉన్నామండి. ఇక గోల్డ్ షాప్‌కైతే వచ్చేసానండి. నేను తీసుకున్నటువంటి గోల్డ్ స్కీమ్‌లో నేనేం కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఇవి ఒక 2 గ్రామ్సో, 2 ½ గ్రామ్సో ఉంటాయండి. మా పాపకి బావుంటాయేమో అనే ఉద్దేశంతో తీద్దాము అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి 2 గ్రామ్స్ అండి. ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ పక్కన పీకాక్స్ డిజైన్స్ వచ్చి ఉన్నాయి కదా! అవి వచ్చేసి 3 గ్రామ్స్ అండి. డైలీ వేర్‌కి బావుంటాయి అనే ఉద్దేశంతో తీద్దాము అనుకుంటున్నాను. చూడాలండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.